మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈరోజు మనం టమోటా ధరలు చూసుకున్నట్లయితే ఈ అంగళ్ళు అయితే 260 వరకు అయితే టాప్ రేట్ పోయిందని ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మనకి మన వాట్సాప్ ఛానల్లో అయితే ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. మీరైతే కొత్త ఛానల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వీడియోలో, దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకు ఈ టమాటా ధరలు నిన్న మొన్న అనేటివి రైజ్ అయ్యాయి, మళ్ళీ ఈరోజు అనేటివి తగ్గిపోయాయి. ఎందుకు ధరలు తగ్గిపోయాయి అంటే మెయిన్ ఈ వర్షం తగ్గిపోయేంత వరకు అయితే రేట్లు అనేటివి పోయేలాగా కనిపించడం లేదు. ఇదే రేట్లు అనేది కొనసాగచ్చు అని నేను అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఎక్కువ పోతాయనేది కూడా మనం ఆశించలేము. ఎందుకంటే మెయిన్ తమిళనాడు అంతా అలర్ట్ వచ్చేసింది తుఫాన్ వల్ల. శ్రీలంక, తమిళనాడు అలా ఫుల్ వర్షాలు ఉన్నాయి. మనకు కూడా రాయలసీమలో కూడా వర్షాలు అనేవి పడుతున్నాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు డిస్టిక్లో అయితే వర్షాలు పడుతున్నాయి. తిరుపతి జిల్లాకి అయితే లీవ్ కూడా అయితే ఇచ్చేశారు. ఇంకా మెయిన్గా మనకైతే ఈ టమాటాలు మార్నింగ్ నుంచి వర్షం అనేది పడతానుంది. 9 గంటలకైతే మనకు వర్షం స్టార్ట్ అయింది. 9 గంటల తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే వర్షం అనేది పడతానే ఉంది. పొద్దున నుంచి వర్షం పడిన కాయలు అయితే మన మార్కెట్కి అయితే వచ్చాయి. ఆ మార్కెట్కి రావడం వల్ల రేట్ అనేది కూడా ఎక్కువ పోవడం లేదు. నిన్న మదనపల్లికి వచ్చిన కాయలు కూడా అవి తేమకు తడవని కాయలు, ఆ కాయలు కూడా అయితే 500 వరకు అయితే పోయాయి. పెద్ద బాక్సులు 500 వరకు అయితే పోయాయి. కానీ ఈరోజు అంగళకు వచ్చేసరికి 260కి అయితే పడిపోయింది రేటు. దానికి అర్థం పడిపోయింది. ఎందుకంటే తేమ పడిన కాయలు స్టాక్ అనేది చాలా రోజులు అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే నానిపిన కాయలు నువ్వు కూడా లెక్క చూసుకో. నానిపిన కాయలు మనము ఏరాలన్నా కూడా నువ్వు నానిపిన కాయలు ఇంట్లో వంట చేసుకోవాలన్నా కూడా చాలా రోజులు అనేటివి స్టాక్ అనేటివి ఉండవు. అందువల్ల అయితే మెయిన్ అనేది స్టాకు చాలా రోజులు నిల్వ ఉండదు. కాబట్టి రేట్ పెట్టే కూడా బయర్స్ అనేటివి కొంచెం జంకుతారు. మొన్న 2 రోజులు డౌన్ అయిపోవడం వల్ల 2 రోజులు అయితే మళ్ళీ రైజ్ అయింది. మళ్ళీ ఈ వర్షాల కారణంగా ఈ వర్షాలు అయిపోయేంత వరకు అయితే రేట్లు అనేటివి పెరగడం అనిపించడం లేదు. పెరగడం అంటే ఈ రేట్లు అయితే కొనసాగించవచ్చు. కాయ అనేది తేమ లేకుండా ఉంటే పైన అంటే కాయ లైఫ్ వస్తుంది. తర్వాత అయితే రేట్లు పోయే ఛాన్సెస్ అనేటివి ప్రజెంట్ అయితే కనిపిస్తున్నాయి. ఈ అంగళ్ళు, మొలకల చెరువు, మదనపల్లి ఇక్కడ మన ఏరియాల్లో ఇక్కడన్నీ 20 కేజీల బాక్సులు అయితే మొలకల చెరువులు ఉంటాయి. 30 కేజీలు 15 కేజీల బాక్సులు అయితే మన మదనపల్లి అయితే ఉంటాయి. మెయిన్ ఇదే. ఈ వర్షాలు నిలిచిపోతే ఇంకా 2 డేస్ అయితే ఉన్నాయి అన్నారు. చూద్దాం ఇంకా 2 డేస్లో అయితే వర్షం పడుతుందా లేదా. టమాటా ధరలకు రైతులు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త ఎక్కువ తీసుకోండి. రేట్లు అనేవి మళ్ళీ రైజ్ అయ్యేది 100% ఉన్నది. టమాటో అటువంటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి తోటలన్నీ. ఈ వర్షాలు అయిపోతుంటే వెంటనే మళ్ళీ రైజ్ అవుతుంది. ఈ తుఫాన్ల వల్ల అయితే రైతులు అయితే భారీ నష్టపోయారు. ఇప్పటికి 3 సార్లు అయితే తుఫాన్ వచ్చింది. 3 సార్లు టమాటా ధరలు 10 దినాలు పోయినాయంటే 1 నెల అనేటివి రేట్లు లేకుండా అయిపోయాయి. 1 నెల రేట్ లేకపోతే మెండుకాయలు ఉన్న వాళ్ళకి అయితే ఏమైపోయేది. దానివల్ల అయితే చాలా ఎఫెక్ట్ అనేది పడిపోయారు. ఈ 3 తుఫాన్ల వల్ల 3 తుఫాన్లప్పుడు రేట్ అనేవి డౌన్ అయిపోయాయి వర్షం కారణంగా. అప్పుడైతే ఇంతకుముందు ఫంగల్ తుఫాన్ వల్ల కూడా అయితే వర్షం పడడం వల్ల అయితే 1 వీక్ డైలీ అప్పుడు 1 వీక్ మళ్ళీ అంతకుముందు ఇంకో వర్షము, ఇప్పుడు ఇది ఇలా మళ్ళీ ఇప్పుడు కూడా 3 దినాలు ఉంటుందో 4 దినాలు ఉంటుందో మనకు కన్ఫామ్గా తెలియదు. అంతవరకు అయితే ఈ తుంపర్లు పడతానే ఉంటే కాయకు కూడా వర్షం పడతానప్పుడు పూర్తిగా కాయ పెరిగితే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ తుంపర పడి నిలిచిపోతేనే కాయ అనేది మచ్చ అనేది కలర్ ఉంటుంది కదా, నీ చేతుకుండే గలీజ్ అంతా కాయకి మెత్తుకొని కాయ అనేది నల్లగా తేపలు అనేది అయిపోతుంది. దానివల్ల కూడా అయితే కాయ అనేది రేటు పోదు. మీరు కుళ్ళిపోయిన కాయలు ఈ కాయలు అయితే ఇంక పెరగద్దండి. పెరిగిన మార్కెట్కి అయితే వేసుకుపోతండి. అంత రేటు పోవు. మీకు బాడీల ఖర్చు కూడా అయితే రాదు అనుకుంటానండి ఈ వర్షం వల్ల. ఎందుకంటే కుళ్ళిపోయిన కాయలు ఒక రోజు నుంచి ఇంకో రోజు చూసిపోయి కూడా కష్టం. అట్లాంటప్పుడు పెరగకుంటే మేలు, మన కూలన్నీ మిగులుతుంది, బాడీలు కూడా మిగులుతాయి. ఈ వర్షం తర్వాత అయితే మళ్ళీ పెరగచ్చు. ఇది ఇప్పటి వరకు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.